ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. సార్, ఇప్పుడు మనకి ఆంధ్రాలో టీడీపీ, బీజేపీ ఈ కూటమి గురించి మనకి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ నుంచి టీడీపీ సానుభూతి పరులు ఇంతవరకు అయితే కాంగ్రెస్‌కి మద్దతు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ముందు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ సానుభూతి పరులు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు డెఫినెట్గా టీఆర్ఎస్కి వ్యతిరేకంగానే ఓటేశారు. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్కి వైపే ఉన్నారు. బీజేపీ పట్ల కూడా ఆగ్రహంగా ఉండి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళటం ఇలాంటివన్నీ చూసి, రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు అక్కడ కాంగ్రెస్ సీఎం అవుతాడు, కాంగ్రెస్ చీఫ్గా ఉన్నాడు కాబట్టి వాళ్ళంతా కూడా మెజారిటీ 70-80% సానుభూతి పరులు ఒక సామాజిక వర్గం అటుపక్క సపోర్ట్ చేశారు. యాక్చువల్గా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే గ్రేటర్లో కాంగ్రెస్ ఫలితాలు ఆశాజనకంగా లేవు కదా, వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము ఇక్కడ సపోర్ట్ చేయలేదు అనుకున్నారు. కాదండి, వాళ్ళు అంతకుముందు ఓట్ బ్యాంక్ అంతా 8% వాళ్ళకి. మొన్న ఎలక్షన్లో 28% వచ్చింది. ఒకసారి ప్రీవియస్ లెక్కేసుకుని చూసుకోవాలా. ఈ 20% ఎవడ పైనుంచి చేశారనుకున్నారు, ఎవరన్నా వచ్చి. పైగా రాయలసీమ రెడ్డిలు ఎవరై లేదు కాంగ్రెస్కి. రేవంత్ రెడ్డి అంటే వాళ్ళు చంద్రబాబు కనపడతాడు అతని ముఖంలో. కాబట్టి రాయలసీమకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా కూడా టీఆర్ఎస్కి వేసుకున్నారు. టీఆర్ఎస్ కేసీఆర్ జగన్ సయామీ కవలని, అంటే ఒకే దేహం రెండు ఇద్దరు మనుషులు. సయామీ కావాలంటే ఆపరేషన్ చేస్తే ఇలా వీణావాణి అని ఉంటారు కదా, అలాగనమాట. ఒకరిని గెలితే రెండో నొప్పి ఉంటుంది, అలాంటి బ్యాచ్. కాబట్టి మరి ఈసారి ధర్మ సంకటం వీళ్ళందరికీ. బీజేపీని టీడీపీ అభిమానులు, చంద్రబాబు గారు అమ్మాలు, కొంతమంది సాధారణంగా చాలామంది తెలుగు వాళ్ళు బీజేపీ మీద ఆగ్రహంగా ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో కూటమి పొత్తు పెట్టుకున్నారు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు ఏంటి అనేటువంటి మీ ప్రశ్న. అవును, డెఫినెట్గా ఆలోచనలో పడి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పరిణామాలు కూడా గమనిస్తున్నారు. వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంటే టీడీపీ చంద్రబాబు గారు కనపడతాడు వాళ్ళందరికీ. ఎందుకంటే అతను పార్టీ విడిచిపెట్టి వచ్చినా చాలా గౌరవంగా, మర్యాదగా, పద్ధతిగా ఉన్నాడు. చాలా కష్టపడి ఫైట్ చేసి వచ్చాడు, యుద్ధం చేసి వచ్చాడు. కేసీఆర్ను ఓడించగలగటానికి వీళ్ళ వత్తాసు ఇచ్చి మేము మద్దతు ఇచ్చినోడు కేసీఆర్ని ఓడించాడు అని వాళ్ళ ఈగో సాటిస్ఫై అయింది. టీడీపీ అభిమానులకి ఈగో సాటిస్ఫై అయింది. ఎందుకంటే కేసీఆర్ గారు వాళ్ళని ఇబ్బంది పెట్టేసాడు, రకరకాల మాటలు మాట్లాడి చంద్రబాబు గారు నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడు పరిస్థితి మారుతుంది. ఎలాగంటే కాంగ్రెస్లో జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ చేరిపోయారు. జగన్ ప్రేమికులు వాళ్ళంతా. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నాడు, అతను జగన్కి అత్యంత ఇష్టడు. మెగా కృష్ణారెడ్డి బ్యాచ్ అంతా. ఇప్పుడు ఆ టీము ఎక్కువైపోయింది. రేపు పొద్దున్న రేవంత్ రెడ్డి గారికి హితం అనమాట. ఇది సూచనగా చూసుకోవాలి. ఆయన ఇప్పుడు రేపు పొద్దున ముఖ్యమంత్రి స్థానం అంటే జాతీయ పార్టీలో వాళ్ళకి బయట పార్టీల నుంచి కంటే లోపల అంతర్గతంగానే శత్రువులు ఉంటారు. జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ నుంచి ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ పోగైపు జగన్ ప్రేమికులు. వాళ్ళు ప్రధాన ఉద్దేశం ఏంటి, జగన్ అక్కడ ఓడిపోతున్నాడు, అతను ఇమీడియట్గా షెల్టర్ ఇస్తారు. ఇక్కడ గ్యారంటీకి షెల్టర్ ఇస్తారు. వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కదా, వాళ్ళు కాపాడుకుంటానికి ట్రై చేస్తారు. అంతా వైఎస్ రాజశేఖర రెడ్డి బ్యాచ్ జగన్ ప్రేమికులు. మరి ఇదంతా ప్రజలు వ్యతిరేకించారంటారు. అందుకనే ఇప్పుడు కాంగ్రెస్కి ఒక మెసేజ్ పంపాలి. మీరు ఇంకో ఇలాగా జగన్ ప్రేమికులు ఇప్పుడు కేసీఆర్ని ఎందుకు ఓడిచ్చారు? కేసీఆర్ ఏమి నష్టం చేశాడు? సామాన్యులు మీకు నాకు ఏమి నష్టం చేయలేదు. ఇప్పుడు రాజకీయ నాయకులను ఇబ్బంది పెట్టాడు, లేకపోతే చంద్రబాబు గారిని తిట్టాడు. అంతకు మించి ప్రజలుగా మనల్ని ఇబ్బంది పెట్టలేదు. ఇక్కడున్న ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. కానీ ఎందుకు ఇచ్చారు? దురహంకారం, లేకపోతే జగన్ తోటి దుర్మార్గుడితో దొంగుడితో స్నేహం. మరి ఇదే పనులు చేస్తే అంతేగా. పైగా ఒక సామాజిక వర్గం వన్ సైడ్గా సపోర్ట్ చేసింది రేవంత్ రెడ్డి గారిని. వాళ్ళకేమో కనీసం సోదరులు లేకుండా పోయింది. ఖమ్మం విషయంలో నిజామాబాద్లో, ఖమ్మంలో, వరంగల్లో, సికింద్రాబాద్లో, చేవేళ్లలో, మల్కాజ్గిరిలో చాలా స్ట్రాంగ్గా ఉన్నది ఆ సామాజిక వర్గం. వాళ్ళు అసలు ఇగ్నోర్ చేశారా? ఇప్పుడు రెడ్లు ఎంతమంది ఉన్నారు తెలంగాణలో? వాళ్ళకి 7 సీట్లు 8 సీట్లు ఇచ్చారు. వీళ్ళకి 1 సీటు కూడా ఎవరా? అది ఆలోచిస్తారు కదా, ఆలోచిస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నీ వెనకాల ఈ సామాజిక వర్గం అంతా ఉన్నప్పుడు నువ్వు వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకో? ఇప్పుడు వాళ్ళు సాధించుకున్నారో జగన్ బ్యాచ్, వాళ్ళ సీట్లు తెచ్చుకున్నారో, మరి నువ్వెందుకు తెచ్చుకో? ఇదంతా రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. ఇప్పుడు దానాదేనా ఏమవుద్ది, వీళ్ళందరూ కలిపి ఏదో ఒకటి ఆలోచించుకుంటారు. సరే, అక్కడ ఈ కాంగ్రెస్ పార్టీకి ఒకసారి వాళ్ళకి జాతి వైరం కాంగ్రెస్ తోటి. రేవంత్ రెడ్డి మీద ప్రేమ ఉంది కానీ కాంగ్రెస్ మీద ప్రేమ కాదు వీళ్ళకి. అర్థమైందండి? రేవంత్ రెడ్డి గారు ఇగ్నోర్ చేస్తున్నప్పుడు ఏం చెప్తారు, సరే అయితే మా కాంగ్రెస్ అలాగే జాతి వైరం ఎప్పటి నుంచో వైరం ఉంది కాబట్టి
ఇప్పుడు ఆ బీజేపీ వంక చూస్తారు, కేసీఆర్ వైపుకి వెళ్ళలేరు, ఉమ్, బీజేపీ వంక చూశారు అనుకోండి, అక్కడ అలాగే పొత్తు ఉంది. చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్గా పొత్తు పెట్టుకున్నాడు. అవును. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, వాళ్ళ సానుభూతి పరులు ఇలా అనుకున్న ఒక సామాజిక వర్గం సరే బీజేపీకి మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు అనుకున్నారు అనుకోండి, ఉమ్, ఇక్కడ బొమ్మ తేడా వచ్చేద్దాం అండి. ఇప్పుడు ఖమ్మంలో చూసుకుంటారు, ఖమ్మంలో ఎవరికి వేయాలో వేసుకుంటారు, మల్కాజ్గిరిలో చూసుకుంటారు, ఈటల రాజేందర్ గారికి మల్కాజ్గిరి పని జరిగేది. ఉమ్, టీడీపీ సానుభూతి పరులందరూ రేవంత్ రెడ్డి గారిని ఎవరు ఎలా గెలిపించారు? కొడంగల్లో ఓడిపోయిన ఆయన్ని మల్కాజ్గిరిలో గెలిచాడు ఆయన కాంగ్రెస్ తరఫున. ఉమ్, ఏకపక్షంగా టీడీపీ వాళ్ళు అందరూ సపోర్ట్ చేశారు ఆయనకి. ఈసారి రాజేంద్ర గారికి సపోర్ట్ చేస్తే ఆయన గెలుస్తాడు అంతే అంటారా? డెఫినెట్గానే. ఇది వాళ్ళు బీజేపీ వాళ్ళు అలర్ట్ అవుతారు ఇప్పుడు జాతకంగా, ఈ ఈక్వేషన్స్ అన్ని చూసుకుంటారు. ఇవాళ రేపు ఆ సామాజిక వర్గాలు టీడీపీ వాళ్ళు చంద్రబాబు గారి చేత మాట చెప్పించుకుంటాం. ఇది డెఫినెట్గా కొంచెం బీజేపీకి యాడ్ అయిన అడ్వాంటేజ్ అవుద్ది. ఓవరాల్గా బీజేపీ మీద వ్యతిరేకత ఉంటుంది ఉమ్, దేశం మొత్తమే చూసుకుంటే. కానీ స్థానికంగా ఇక్కడ జగన్ ప్రేమికులు విషయంకి వచ్చేటప్పటికి కాంగ్రెస్లో కొందరు, టీఆర్ఎస్ జగన్ ప్రేమికులు. నేను కాకమోన కేసీఆర్ గారు మరి ఎలా వస్తాడు అనుకున్నాడు, ఇతనికి ఎవరు చెప్పారు? ఆకాశవాణి ఏమన్నా చెప్పిందేమో ఇతనికి ఉమ్, జగన్ మళ్ళీ వస్తాడని. ఎలా వస్తాడు చెప్పమని చూద్దాం. మా ఊళ్ళో ఏమంటారంటే ఇలాంటి వాళ్ళని నీది నువ్వు కడుక్కోరా, వాళ్ళు గొడవ నీకు ఎందుకు అంటారు, ఎవడన్నా మాట్లాడుతుంటారు రోడ్డు మీద. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి అనుకోకుండా ప్రయోజనం జరుగుద్ది. ఉమ్, మళ్ళీ కిషన్ రెడ్డి గారిని పట్టించుకోరు. ఉమ్, బీజేపీలో తెలుగుదేశం ఫ్రెండ్లీ అనేటువంటి వాళ్ళకి స్పష్టంగా తెలిసిపోద్ది ఎవరి టైపు ఉన్నాడు. కిషన్ రెడ్డి గారు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ప్రేమికుడే మళ్ళీనే. ఉమ్, ఇది ఇలాగ ఎవరు మాట్లాడితే వీళ్ళందరినీ ఆకట్టుకోవచ్చు అనేటువంటి వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు పని జరుగుద్ది ఇప్పుడు.